ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక స్నాన మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లా చెప్పసాగాను. రాజేంద్ర, కార్తీక మాసంలో స్నానం కానీ, జపం కానీ, దానం కానీ ఎంత స్వల్పంగా చేసినను విశేషమైన ఫలము కలుగుతుంది. అస్థిరమైన శరీర సౌఖ్యమును ఆశించి కార్తీక వ్రతమును ఆచరించని స్త్రీ పురుషులు ముందు 100 జన్మలలో కుక్కగా పుడతారు. ముఖ్యముగా కార్తీక పౌర్ణమి నాడు స్నాన దానములు చేయనివాడు రాబోవు 1,000,000 జన్మాలలో చండాలుడుగా జన్మిస్తాడు. ఆ తర్వాతి జన్మములో బ్రహ్మ రాక్షసుడుగా పుడతాడు. దీనికి నిదర్శనముగా ఒక కథ ఉన్నది వినుము. ఆంధ్రదేశంలో సత్వనిష్ఠుడని ఒక విప్రుడు ఉన్నాడు. అతడు సర్వశాస్త్ర విశారదుడు, సత్యవ్రతుడు, దయావంతుడు. ఒకప్పుడు అతడు తీర్థయాత్రలు చేయుచూ గోదావరి తీరమందు ఒక పెద్ద వటవృక్షము అనగా మర్రి చెట్టు మీద 3 బ్రహ్మ రాక్షసులను చూశారు. వారు నల్లనివారు, బిరుసులైన తల వెంట్రుకలు గలవారు, భీకరమైన నోళ్లు గలవారు, కోరలు ఎర్రని కన్నులు కలవారు, కత్తులు పుర్రెలు చేతబట్టుకుని సర్వ ప్రాణులకును భయము కలిగించుచూ ఉన్నారు. వీరి భయము చేత ఆ వృక్షమునకు చుట్టూను 3 క్రోసుల మేర మనుషులు గాని, పశువులు గాని, పక్షులు గాని సంచరించుటలేదు. వారు పెద్ద కొండల వలె ఉండి ప్రాణుల గుండెలు అదురునట్లు అరుచుచుండెడివారు. వారి అదృష్టమున సత్వనిష్ఠుడు అచ్చటికి వచ్చుట తటస్థించినది. ఆ రాక్షసులను చూచి అతడు భయపడి, దేవదేవ నారాయణ, నన్ను కాపాడము, నీకంటే వేరే దిక్కు లేదు నాకు అని ప్రార్థించుచూ పరిగెత్తెను. రాక్షసులు అతని వెన్నంటి తరిమిరి. భయభ్రాంతుడైన అతని ముఖము చూడగానే వారికి పూర్వజన్మ స్మృతి కలిగినది. వారు ఆ మహాత్మునికి సాష్టాంగదండ ప్రణామము చేసి స్తుతింపసాగిరి. మహాత్మా, నీ దర్శనము వలన మేము పాపరహితులమైనాము. మీ రాక మాకు మేలు చేసింది అనగా విప్రుడు భయము తీరిన వాడై వారిని చూచి, మీరెవ్వరు, ఏ పాపములు చేసి మీరిటువంటి రాక్షస రూపములను పొందినారు, నాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు వారు తమ పూర్వజన్మంలో చేసిన పాపకర్మములను జ్ఞాపకము తెచ్చుకుని ఒక్కొక్కరే ఇట్లు చెప్పసాగారు. మొదటివాడు ఇట్లు చెప్పెను. నేను పూర్వజన్మములో ద్రావిడ దేశంలోని మందర గ్రామమునకు అధికారిని. కఠిన హృదయములతో మాటల గారడి చేయుట నా వృత్తిగా ఉండేటిది. నేను బ్రాహ్మణుడైనను కూడా ఎవరికిని ఒక్క మెతుకైనను పెట్టక సాటి బ్రాహ్మణులు ఏడ్చుచున్నను ఏదో వంకతో వారి ధనములను నింకుచూ ఉండేవాడును. బ్రాహ్మణ ద్రవ్యమును కాజేసినచో అది 7 తరాల వరకు వంశమును దహించి వేయనని మాకు తెలియదు. ఒకవేళ తెలిసినను మాకున్న దురాశచే మానడి వారము కామేమో. అట్లు అన్యాయార్జితమైన ధనముతో కుటుంబ పోషణ చేసుకొని కాలము తీరి మరణించి రౌరవ నరకంలో చాలా కాలము ఎన్నో బాధలు పడి చివరికి బ్రహ్మరాక్షసునై పుట్టి తిని. ఈ పాపము నశించు మార్గము చెప్పుము అని అన్నాడు. రెండవ వాడు ఇట్లా చెప్పసాగాడు. భూసురోత్తమ, నేను ఆంధ్రదేశ నివాసిని. నిత్యము నా తల్లిదండ్రులను దూషించుచు నా భార్యాపుత్రులతో కలిసి మృష్టాన్నములు భుజించుచు వారికి మాత్రము సద్యాన్నము పెట్టుచూ ఉండేవాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఎప్పుడునూ అన్నము పెట్టి ఎరుగను. విశేషముగా ధనము ఆర్జించి కూడా దాన ధర్మములు చేసిన వాడిని కాదు. వృద్ధుడనై మరణించి నేను చేసిన పాపములకు 8 యుగముల పాటు యమలోక బాధలను అనుభవించి భూలోకములో బ్రహ్మ రాక్షసుడనై జన్మించినాను. పాప పరికములో మునిగి ఉన్న నన్ను ఉద్ధరింపుము అని వేడుకున్నాడు. మూడవ వాడు ఇట్లా తన కథ చెప్పాడు. నేను ఆంధ్రదేశంలోని ఒక ఊరి విష్ణు దేవాలయంలో పూజారిగా ఉండేవాడిని. స్నానము సంధ్య చేసి ఎరుగను. నిత్యము ఎవరినో ఒకరిని తిట్టకుండా నా రోజు గడిచేది కాదు. దయా దాక్షణ్యములు, సత్యము, ఆచారము మచ్చుకైనను లేకుండెను. దేవుని దీపారాధనకు భక్తులు సమర్పించిన ఆవు నేతిని, నూనెను నేనుంచుకున్న వేష ఇంటిలో దీపములకు ఉపయోగించేవాడను. భక్తులు హుండీలో వేసిన డబ్బులు ఆ వేసకిచ్చి దానితో రమించుచూ ఉండేవాడను. భార్యాపుత్రులకు సరిగా తిండి కూడా పెట్టక బాధించేవాడను. ఇట్లు నికృష్ట జీవితము గడిపి చివరికి మృతి చెంది చేసిన పాపములకు నరకములో అనేక బాధలను అనుభవించి ఇప్పుడు ఈ చెట్టు మీద బ్రహ్మ రాక్షసునై ఉన్నాను. భూతదయాపరుడైన ఓ మహానుభావ, దయతో నన్ను రక్షింపుము. వారు చెప్పినది విని సత్వనిష్ఠుడు, మీరు భయపడవలదు, మీ కష్టములు తీర్చెదను. నేను ఇప్పుడు కార్తీక స్నానము చేయబోచున్నాను. మీరును నాతో రండి అని వారితో సహా గౌతమి నదికి పోయి యథావిధిగా స్నానము చేసి ఆ ఫలమును వారికి దారపోసారు. దానితో వారికి రాక్షస రూపం నుండి విముక్తి కలిగినది. దివ్య రూపములతో వారు వైకుంఠమునకు పోయిరి.
కార్తీక మాసమందు కావేరీ స్నానము విశేష పుణ్యము ఇచ్చును. తెలిసి చేసినను తెలియక చేసినను కావేరీ స్నానము 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితాన్ని ఇచ్చును. అందుచేత స్త్రీ పురుషులెవరైనను కార్తీక మాసమందు స్నానము తప్పక చేయాలి. ఇది 3వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.